నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బనానా. అరటిపండు ఇంకా పాలు కలిపి తింటే మన బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎలా బెనిఫిట్ వస్తుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా అనేది చాలా చాలా హెల్తీ ఫ్రూట్. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి కంటిన్యూగా వాళ్ళు ఈ బనానాని తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీంట్లో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్క బనానా తిన్నారనుకోండి మీకు చాలా హెవీ ఫీలింగ్ అనేది కూడా వస్తుంది. చాలామంది ఈవినింగ్ టైంలో సమోసా గానీ, ఇలాంటి డిఫరెంట్ ఐటెమ్స్ అని చూస్ చేసుకుంటూ ఉంటారు. దాని బదులుగా మీరు ఒక హెల్తీ బనానాని ఒక్కటి తీసుకోవడం వల్ల సుమారు 100 కిలో క్యాలరీస్ వచ్చేస్తుంది. దీంతో పాటు మనకి వైటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అండ్ హై ఎనర్జిటిక్ ఫుడ్ అని కూడా చెప్తూ ఉంటామనమాట. అంటే జనరలీ స్పోర్ట్స్ పర్సన్ కానివ్వచ్చు, జిమ్‌కెళ్ళే వాళ్ళు కానివ్వచ్చు, ఈ బనానాని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ చిన్న పిల్లలు సరిగ్గా తినకపోతే గూడా వాళ్ళకి ఒక బనానా అన్నా ఇవ్వండి. అట్‌లీస్ట్ వాళ్ళ బాడీ కొంచెం ఫుల్‌గా ఉంటుంది, ఎనర్జీ అనేది వస్తుంది అని తరచుగా మనం వింటూనే ఉంటాము. సో, బనానా అనేది చాలా హెల్తీ, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మనం మిల్క్ చూసుకున్నట్టయితే పాలు కూడా చాలా హెల్తీ. సో, పాల క్వాలిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి పాలు యూజ్ చేసుకుంటున్నాము, పాస్చరైజ్ మిల్కా, లేకపోతే మనం గేదె పాలు, లేకపోతే ఆవు పాలు యూజ్ చేసుకుంటున్నామా? అండ్ ఆ పాలు ఎలా వస్తున్నాయి? అంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు పాలను ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నారా? అది కూడా చూసుకోవాలి. సో, మీకు ఒక హెల్తీ కౌ మిల్క్ గానీ, బఫెలో మిల్క్ గానీ వితౌట్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ తోటి ఇస్తున్నారంటే దట్ ఈస్ వెరీ గుడ్. మీరు డెఫినైట్‌లీ దాన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు.